నమస్కారం అండి. మనం ఇప్పుడు మంచి కథను విందామా? చేతిలో సూట్ కేసుతో బస్ దిగింది లావణ్య. వెనక నుంచి బస్సు దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. ఓసారి చుట్టూ చూసింది ఆ ఊరిని. దాదాపు 10 ఏళ్ల తరువాత ఆ ఊర్లో అడుగుపెట్టింది. అదే బస్టాండు, అవే షాపులు, బయటికి రాగానే కనిపించే కాఫీ హోటలు, అవే అరటిపళ్ళ గెలలు, నిమ్మ సోడాలు, గుబాళించే మల్లెలు, సంపెంగలు. ఊరేమీ మారినట్టు లేదే. మనుషుల్లో వచ్చినట్టు త్వరగా ఊరిలో ఏమీ మార్పులు రావు కాబోలు. గాలికి ఎగురుతోన్న జుట్టు చేత్తో పైకి తోసుకుంటూ ముందుకు అడుగులు వేసింది. రిక్షా వాళ్ళు చుట్టూ మూగారు. బస్టాండ్కి తను వెళ్ళబోయే ఇల్లు చాలా దగ్గర. రిక్షా అనవసరం. 1984లో మొదటిసారి నవవధువుగా ఆ ఊళ్ళో అడుగుపెట్టింది. 86లో ఆ ఊరి నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకుంది. 2 ఏళ్ల సాహచర్యంతో ఆ ఊరితో ఇంత అనుబంధం ఏర్పడిందా అనిపిస్తోంది ఇప్పుడు. మనసు తనకు తెలియకుండానే రెక్కలు చాచి విహంగంలా ఎగురుతోంది. ఓ జలధరింపు, ఓ ఆనంద కెరటం ఉవ్వెత్తున ఎగసి గుండెల్లో సందడి సృష్టిస్తున్నాయి. కాళ్లల్లో తడబాటు, మనసులో గాభరా, మెదడులో ఆలోచనల తుఫాను. అవేవి తెలియకుండానే అడుగులు ఆ ఇంటి వీధి వైపు పడ్డాయి. ఆ వీధిలో కూడా ఏమీ మార్పు లేదు. ప్రపంచమంతా మారినా ఈ ఊరు మారలేదే. ఇల్లు దగ్గరవుతోంది. అడుగులు తడబడుతూ గేటు సమీపించింది. తడిక కాకుండా ఇనుప గేటు ఉంటుందేమో అని ఆశించింది. కానీ అదే తడిక. కాకపోతే తడిక కొత్తదిలా ఉంది. కాంపౌండ్ వల్ల చుట్టూ కట్టిన తడిక, దానిపై పాకించిన రకరకాల పూలతీగలు. వణికే చేతులతో తడిక తోసింది. వీధి వాకిట్లో పేడ కళ్ళాపి జల్లి అందంగా పేర్చిన ముగ్గులు. గాలిలో పేడవాసన తేలి వస్తోంది. ముగ్గు తొక్కకుండా, చీరకి పేడ అంటకుండా కొద్దిగా చీర కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకొని పక్క నుంచి నడిచి అరుగెక్కింది. అరుగు మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటోంది 4 ఏళ్ల పాప. ఆ పాప పక్కనే 2 ఏళ్ల బాబు. ఆరిందాలా వాణ్ణి ఆడిస్తుంది పాప. లావణ్య అప్రయత్నంగా వంగి ఆ పాప చెక్కిలి మీటింది. ఎవరు కావాలండి? ముద్దు ముద్దుగా అడిగింది పాప. లావణ్య తడబడింది. నాకు నాకు అమ్మ కాదు, తాతగారున్నారా అడిగింది. ముక్త ఎవరమ్మా? లోపల నుంచి ఓ గంభీరమైన కంఠం వినిపించింది. లావణ్య మనసులో 10 ఏళ్ల నాటి స్మృతులు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి ఆ కంఠస్వరం వినగానే. తాతాలు, మీరు కావాలంట, అత్తొచ్చింది. లావణ్య చప్పున చేత్తో పాప నోరు మూసి అన్నది. అత్త కాదు, తప్పు. మరి? పాప ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు నాకేమవుతావు అడిగింది సీరియస్గా. నేను ఆగిపోయింది లావణ్య గుమ్మం నిండుగా నిల్చున్న ఆ ఆకారం చూసి. నువ్వా? ఆయన కంఠంలో సంభ్రమం. లావణ్య సూట్ కేసు కింద పెట్టి 2 చేతులు జోడించింది. ఆయన ఏం మాట్లాడలేదు. ఇద్దరి మధ్య ఒకలాంటి నిశ్శబ్దం. ఏమండి, ఎవరూ వస్తా? లోపల నుంచి చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి. లావణ్యను చూస్తూనే ఓ క్షణం తెల్లబోయినా, నువ్వా? బతికున్నావా? ఆవేశంగా అడిగింది రాజ్యలక్ష్మి. లావణ్య మాట్లాడలేదు. చీర చెంగు వేలికి చుట్టుకుంటూ నేలచూపులు చూస్తూ నిలబడింది. ఏం మహాతల్లి, ఎవరిని ఉద్ధరించడానికి వచ్చావు? ఆస్తులేమన్నా పంచుతారేమోనని వచ్చావా? లావణ్య దెబ్బతిన్న మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా చివ్వున తలెత్తి ఆయన వైపు చూసింది. రాజ్యలక్ష్మి మందలింపుగా పిలిచాడాయన. అతిథులని ఆదరించడం మన సంస్కారం. ఇంటికి వచ్చిన వాళ్లతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఆవిడ చెర్రుమంది. అతిథ? ఇది అతిథ? ఎవరికి? మీకా నాకా? చాలండి. రాజ్యలక్ష్మి, అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అని లావణ్యతో అన్నాడు. లోపలికి వెళ్ళమ్మా. ఆవిడకి ఆ ఆజ్ఞ కాదనే సాహసం లేదు. కానీ అసహనం, బాధ దాచుకోలేక ఇలా నెత్తినెక్కించుకునే ఈ స్థితికి వచ్చారు. అయినా బుద్ధి రాలేదు. కర్మ, ఎవరినని ఏం లాభం? రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. లావణ్య కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.
ఆ ఇంటి కోడలిగా తాను ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన చూపించిన ఆదరణ, ఆప్యాయత, చేసిన గారాబం అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఆడపిల్లలు లేరని తననే ఆడపిల్లగా భావించి తండ్రిలా మమతానురాగాలు పంచిన ఆయనకి తానిచ్చిన ప్రతిఫలం ఏమిటి? జీవితకాలానికి సరిపడే మనస్తాపం. కానీ తానలా ప్రవర్తించడానికి కారణం ఒక విధంగా ఆయన కూడా కదా. నేను నేను ఏదో చెప్పబోయింది. తరువాత మాట్లాడుకుందాం, లోపలికెళ్ళి స్నానం వగైరా కానివ్వమ్మా అన్నాడాయన. నిశ్శబ్దంగా సూట్ కేసుతో లోపలి గుమ్మంలోకి అడుగు పెడుతున్న ఆమె చెవులకి అమృతప్రాయంగా వినిపించాయి ఆయన మనవరాలితో అంటోన్న మాటలు. తాతలు, ఆమె నాకు ఏమవుతాలు? పెద్దమ్మ తల్లి. చాలు, ఇది చాలు. ఇన్నేళ్ల తరువాత అడుగు పెడుతున్న ఆ ఇంట్లో తనకెలాంటి స్వాగతం లభిస్తుందో, ఎలాంటి అవమానాలు భరించాలో, ఎంత నిరాదరణ సహించాలో అని రకరకాల ఊహలతో బయలుదేరిన తనకి ఈ ఒక్క మాట కొండంత ధైర్యాన్నిచ్చింది. హాల్లో అడుగు పెడుతూనే సూట్ కేసు ఓ మూల పెట్టి చెప్పులు వదిలి చుట్టూ చూసింది. చెంకీ పూల దండతో శ్రీకాంత్ ఫోటో. శ్రీకాంత్ తన భర్త. లావణ్య గుండెల్లో దుఃఖం ఘనీభవించి ఓ పెద్ద శిలలా మారి అడ్డం పడినట్టయింది. ప్రేమించి ఏరి కోరి పెళ్లి చేసుకుని తనూ సుఖపడక భార్యని సుఖపెట్టక 2 సంవత్సరాలు ప్రత్యక్ష నరకం చూపించిన పతి. మామగారి అనునయంతో, అత్తగారి ఆరళ్లతో, బావగారి అసూయతో, భర్తగారి నిర్లక్ష్యంతో ఓ సంప్రదాయక కోడలిగా, ఓ సహనశీలిలా, ఓ సనాతన గృహిణిలా బ్రతకవలసిన తాను ప్రతి రక్తపు బొట్టులో నిండిపోయిన విప్లవ భావాలతో, చిన్నప్పటినుంచి అలవర్చుకున్న తిరుగుబాటు ధోరణితో 2 ఏళ్లకే కాపురాన్ని కాలదన్ని భర్తతో తెగదెంపులు చేసుకొని అత్తగారిని ఎదిరించి మామగారిని క్షోభపెట్టి విసిగి వేసారి గుమ్మం దాటి ఊరు దాటి కన్నవారిని చేరింది. మధ్యలో ఆపిన చదువు పూర్తి చేసి గృహిణి పాత్రకి రాజీనామా చేసి ఉద్యోగినిగా మరో పాత్ర పోషించింది. కాలం గడిచింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. విడాకుల నోటీస్ పంపించాడు. కానీ విడాకులిచ్చి ఆమెను స్వేచ్ఛగా వదిలేయడం నచ్చలేదు శ్రీకాంత్కి. అందుకే సంతకం చేయలేదు. అతను సంతకం చేయకపోవడం తన మీద ప్రేమతో అని, ఏనాటికైనా మారి తనని తప్పక తిరిగి తీసుకువెళతాడని నమ్మింది. కానీ కాలం గడిచాక తెలిసింది అది కేవలం తన మీద పగ సాధించడానికని. అతను మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తల్లి కోరిక మేర ఆ వంశం నిలవడం కోసం పిల్లల్ని కూడా కన్నాడు. కానీ దురలవాట్లు మానలేదు. ఫలితం లావణ్య కళ్ళల్లో ఎందుకో ప్రయత్నించినా రాలలేదు ఓ కన్నీటి బొట్టు. వాడు పోగానే వస్తావనుకున్నాను, కనీసం ఆఖరి చూపన్నా చూసేదానివి. లావణ్య తల తిప్పేసుకుని అన్నది. కబురు అందింది, కానీ వచ్చి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం ఏం చేయగలవు? వెళ్ళి స్నానం చెయ్యి. గంగా, అక్కయ్యకి బాత్రూం చూపించు. అవధాని గారి కంఠం వింటూనే చెంబులో నీళ్లతో వచ్చింది గంగ. ఎర్రంచు తెల్లచీర, తెల్లని తెలుపు, బొట్టులేని మొహం. పరిశీలనగా చూస్తోంటే అన్నాడాయన, నా కోడలు. గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. 3 పదులు దాటని వయసు. శ్రీకాంత్ కన్నా బహుశా 10-12 ఏళ్ళు చిన్నది కావచ్చు. ఇంత చిన్నపిల్లన పెళ్లి చేసుకున్నాడు. వినయం, అణకువ ఉట్టిపడుతూ రాజ్యలక్ష్మి గారి ఆశల మేరకు రూపుదిద్దుకున్న సాధ్వీమణిలా ఉంది. ఈమె సాంగత్యంలో అతని కోరిక, అంటే భార్య బానిసలా పడి ఉండాలనే కోరిక తీరి ఉంటుంది. కోడలంటే ఇంటిల్లిపాదికి సేవలు చేసి పిల్లల్ని కని వంశం నిలిపేది, ఇంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినా నోరు మెదపకుండా సహించగలిగేది అయి ఉండాలన్న రాజ్యలక్ష్మి గారి కోరిక. తోడికోడలంటే తన చెప్పు చేతల్లో ఉండాలనే పైశాచిక మనస్తత్వం కలిగిన అక్కగారి ఆశ. తమ్ముడు భార్య తన భార్యకి జీతం లేని పని మనిషి కావాలన్న బావగారి ఆరాటం. అన్ని విధాలా వాళ్లకు నచ్చిన అమ్మాయి గంగ. పాపం ఈ పిల్ల భవిష్యత్తు ఏమిటో. గుండెల్ని చీల్చుకుంటూ వస్తోన్న నిట్టూర్పు అణుచుకుంటూ బాత్రూం వైపు నడిచింది.
తగుదునమ్మా అని ఎందుకొచ్చినట్టు? మొగుడు పోయాడని తెలుసుగా, మరి ఆ అలంకారాలేమిటి? మళ్ళీ పెళ్లి చేసుకుందేమో. తోడికోడలు తారస్వరం ఎన్నేళ్లైనా గుర్తుపట్టగలదు. అందుకేగా మొగుడిని వదిలి వెళ్ళింది. విచ్చలవిడిగా తిరగడానికి అలవాటు పడ్డ వాళ్ళకి మొగుడెందుకు, సంసారం ఎందుకు? అవ్వ, ఆ షోకేమిటి? అత్తగారి నొక్కులు. లేనిపోని తద్దినాలని నెత్తిన వేసుకోవడం ఈయనకు బాగా అలవాటైంది. 10 ఏళ్ళయ్యాక ఎందుకొచ్చిందిట? కనీసం వాడు పోయాక ఆఖరి చూపుకైనా రాలేదు. ఆస్తులేమన్నా పంచుతారని వచ్చిందేమో. మనకేం సంబంధం లేదని చెప్పండి. బావగారి ఆదేశాలు. లావణ్య కామ్గా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. స్నానం కానిచ్చి వచ్చేటప్పటికి గంగ చిక్కటి కాఫీ ఇచ్చింది. పలకరిస్తే ముభావంగా సమాధానం చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతోంది. సాయంత్రం దాకా అవధాని గారు అడపా తడపా పలకరిస్తూ గంగ కాఫీ, టిఫిను, భోజనాలు ఏర్పాటు చేయడంతో గడిచిపోయింది. మిగతా వాళ్ళెవ్వరూ పలకరించలేదు. కొంచెం బాధ అనిపించినా ఎప్పుడో అలవాటు పడిన ఈ చిరాకులు, చీదర్లు, సూటిపోటీ మాటలు కొత్తగా బాధ పెట్టలేదు. నిజానికి తనిక్కడికి రావడం తప్పే. కానీ నెల క్రితం చనిపోయిన శ్రీకాంత్ జ్ఞాపకాలన్నా తనతో ఉంచుకోవడానికి వాటి కోసం వచ్చింది. పెళ్లి బట్టలు, అతను వ్రాసిన ప్రేమలేఖలు అన్నీ కలిసిన ఓ పెట్టె ఇక్కడే ఉండిపోయింది. మనిషి పోయినా అతని జ్ఞాపకాలు కొన్ని తన వెన్నంటే ఉన్నాయి. అతను ఎప్పటికైనా మారతాడని ఓ చిన్న ఆశాకిరణం వెలుగులో నిరీక్షించింది. నిరీక్షణలో ఎంతకాలం గడిచిందో తెలిసేటప్పటికీ కాలాతీతమైంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను. లావణ్య ఉలిక్కిపడింది. అవధాని గారు అరుగు మీద ఓ ప్రక్కగా కండువా పరుచుకుని కూర్చుంటూ అన్నారు. ఆ అవకాశం ఇవ్వకూడదనేగా మీ అబ్బాయి విడాకుల కాగితం మీద సంతకం చేయలేదు. కానీ విడాకులు తీసుకోకపోయినా వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడుగా. అదే పురుషాహంకారం అంటే అనాలనుకుంది. కానీ ఇన్నేళ్ల తర్వాత కనిపించిన ఆయన మనసు గాయం చేయాలనిపించలేదు. ఆ ఆలోచన మనసుకు తట్టేటప్పటికీ వయసు దాటిపోయింది. నిన్ను కన్న కూతురులా చూసినందుకు ఈ చివరి రోజుల్లో ఓసారి కనిపించావు. చాలా సంతోషం. ఆయన కళ్ళల్లో నిజమైన ఆనందంతో కూడిన కాంతి. మీకు ఆ రోజు మాటిచ్చాను కనిపిస్తానని, కానీ అవకాశమే దొరకలేదు. ఆ అవకాశం నాకు నేనుగా ఏర్పరచుకోవడానికి కొన్ని స్మృతులు ఇక్కడే వదిలి వెళ్ళాను. అయితే ఇంతకాలం ఏదో నిరీక్షణతో గడిపినందుకేమో వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు ఇంక నిరీక్షణ అవసరం లేదుగా. వాడు పోగానే టెలిగ్రామ్ ఇచ్చాను, ఆఖరు చూపన్నా చూస్తావని. విడాకులు తీసుకోలేదు కాబట్టి నిన్ను పరాయిదానిగా భావించలేకపోయాను. ఆ భావం మీకు మాత్రమే ఉంది. అందుకే ఇన్నేళ్లైనా మీకింకా నా మీద అభిమానం మిగిలి ఉన్నందుకు ధన్యురాల్ని. ఇంత అనుబంధం పెంచుకున్న దానివి అలా ఎలా వెళ్ళిపోగలిగావు లావణ్య? లావణ్య మాట్లాడలేదు. నిజానికి ఈ ప్రశ్నకి సమాధానం లేదు. కానీ ఏదన్నా చెప్పాలనిపించింది. తన తరపున కాకున్నా తనలాంటి చాలామంది స్త్రీల తరపున. ఆడది భర్తని, మెట్టినింటిని, అత్తమామల్ని వదిలి వెళ్ళిపోవడం అంటే కేవలం వ్యక్తుల్ని వదిలి వెళ్ళడం కాదు మామయ్య గారు. గౌరవనీయమైన జీవితాన్ని, అనుబంధాలను వదిలి వెళ్ళడం. ఏదో విశృంఖలంగా జీవించాలని, విచ్చలవిడిగా తిరగాలని, ఒంటరిగా బ్రతకాలని ఏ స్త్రీ కోరుకోదు. పరిస్థితులు అంతే. అనుబంధాలతో పాటు కొంత ఆప్యాయతను, భర్త నుంచి కొంత అనురాగాన్ని, గౌరవాన్ని, తనకు ఉనికిని, తన వ్యక్తిత్వానికి రక్షణ కోరుకుంటుంది. తను యంత్రంలా కాక తనకు అస్తిత్వాన్ని ఆశిస్తుంది. అది మృగ్యమైనప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడంలో తప్పుంటుందా? ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఓ బానిసలా పడుండగలదా? నా ఎడబాటు ఆయనలో పరివర్తన తీసుకువస్తుందని ఆశించాను. ఆవేశం, ఆవేదన మిళితమైన స్వరంతో అన్నది లావణ్య. భర్త దగ్గర ఆత్మాభిమానం ఏమిటమ్మా? ఒకరి కోసం ఒకరు కొన్ని ఆనందాలను, ఆశయాలను, కోరికలను
వ్యక్తిత్వాన్ని కొంతన్నా త్యాగం చేస్తేనే కదా దాంపత్య జీవితానికి అర్థం. ఒకరి కోసం ఒకరని మీరే అంటున్నారు, కానీ 2 ఏళ్ళు నేనే కదా ఆయన కోసం ఎన్నో త్యాగాలు చేశాను. నా త్యాగానికి ఏం గుర్తింపు లభించింది? ఆయన నా కోసం ఏం చేశారు? ప్రేమించి పెళ్లి చేసుకుని తన తల్లికి ఒక పని మనిషిని, తనకో వేశ్యని మాత్రమే తెచ్చుకున్నారు. నా మనసు ముక్కలు చేశారు. నా జీవితాన్ని ఎడారిగా మార్చారు. లావణ్య, ఆవేశంలో నాతో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోతున్నావు మందలించాడాయన. క్షమించండి. తన మాటల్లో ఆవేశం తాలూకు పదాలు గమనించి అన్నది. మీరు ఆధునికత, నాగరికత అంటూ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో చూసి భయపడుతున్నారు. మీ అత్తయ్య భరించినన్ని బాధలు నువ్వేం భరించావు? నేనేనాడు ఆవిడ మాటలకు కానీ ఆలోచనలకు కానీ గడ్డిపోచ విలువ కూడా ఇవ్వలేదు. మా అమ్మ ఆవిడ్ని రాచి రంపాన పెట్టేది, అన్నీ భరించింది. కాబట్టే ఈనాడు భర్త, పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో కళకళలాడే కుటుంబానికి యజమానురాలు కాగలిగింది. మాది గౌరవనీయమైన కుటుంబంగా సమాజంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సమాజంలో స్థానం కుటుంబాలకే కానీ వ్యక్తులకు లేదంటారా మామయ్య? ఆయన సమాధానం చెప్పలేదు. ఏం చెప్పగలడు? లావణ్య రాజ్యలక్ష్మి కాదు. ఒకప్పుడు స్త్రీలంతా రాజ్యలక్ష్ములే. కానీ ఈ కాలంలో ఎందరో లావణ్యలు, కొందరే రాజ్యలక్ష్ములు. ఆ కొందరిలో ఒక గంగ ఉండబట్టి ఈ ఇంటి కోడలిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది. లావణ్య మళ్ళీ అన్నది, మీరు మీ స్వార్థం కోసం అత్తయ్యని మీ చేతి పనిముట్టుగా తయారు చేసుకున్నారు. ఆవిడ ఆలోచనలు భార్య అంటే బానిస అన్న స్థాయి నుంచి ఎదగకుండా జాగ్రత్త పడ్డారు. నరనరానా జీర్ణించుకున్న ఆ భావాన్ని, ఆ తత్వాన్ని ఆవిడ కోడళ్లలో చూడాలనుకున్నారు. కానీ దురదృష్టం మీదో నాదో నాకు తెలియదు. నేను మాత్రం ఆవిడ ఆశల మేరకు నన్ను నేను మలచుకోలేకపోయాను. బహుశా ఇందులో తప్పు మీ అబ్బాయిదే అనుకుంటా. చదువుకున్న నవనాగరిక యువతినైన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే కన్నా ముందే గంగలాంటి అమ్మాయిని చేసుకుని ఉంటే రెండో పెళ్లి అవసరం కలిగేది కాదు. ఏది ఏమైనా గంగను పెళ్లి చేసుకుని ఆయన కోరిక, వాళ్ళ అమ్మ కోరిక తీర్చారు. ఈరోజు గంగ కేవలం గృహిణిగా, శ్రీకాంత్ భార్యగా, రాజ్యలక్ష్మి గారి కోడలిగా మిగిలిపోయింది. లావణ్య, వయసుతో పాటు నీ ఆలోచనల్లో కూడా పదును పెరిగింది. అప్పుడు చిన్నపిల్లవి కాబట్టి ఆవేశపడుతుంటే అనునయించి కంట్రోల్ చేయగలిగాను. కానీ ఇప్పుడు పెద్దదానివైనావు, పైగా రచయిత్రివి. నీ వివేకం, విఘ్నత ముందు నేనేపాటి? అంత మాట అనకండి మావయ్య. మీరెప్పుడూ నాకు పితృ సమానులే, కలవరంగా అన్నది. పోనీలేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు గతం తవ్వుకుని బాధపడితే ప్రయోజనం ఏముంది? నువ్వు ఇవాళ వచ్చిన కారణం చెప్పలేదు? మృదువుగా అడిగాడాయన. లావణ్య నిట్టూర్చి అన్నది, ఇక్కడికి కేవలం మీకోసమే వచ్చాను. అసలు విజయవాడలో దిగాల్సింది. రేపు నా పుస్తకం ఒకటి విజయవాడలో ఆవిష్కరించబడుతోంది. పుస్తకం పేరు బతుకులు. అంటే నీ బ్రాండ్ పుస్తకమేనా? విప్లవం, అభ్యుదయం, స్త్రీ స్వేచ్ఛ. అవును, అలాంటిదే. విజయవాడలోనే పబ్లిష్ చేయించాను. అయితే రేపు వెళ్ళిపోతావన్నమాట. ఆయన కంఠంలో అస్పష్టమైన బాధ. అచేతనురాలైంది లావణ్య. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా చెక్కు చెదరని వాత్సల్యం. ఏనాటిది ఈ బంధం? ఎందుకు ఈయనకి ఇంత అభిమానం? వాడు పోయినప్పుడు రాలేదు, ఎలాగూ వచ్చావుగా, మాసికానికి ఉంటావు అనుకున్నాను. మీకు తెలుసుగా నాకు ఆ నమ్మకాలు లేవని. ఈ పుస్తకం ఒకనాటి ఆయన భార్యగా ఆయనకే అంకితం చేస్తున్నాను. నీ ప్రేమ ఇలా చాటుకుంటున్నావా? కాదు, జీవితాంతం నా పేరు ముందు శ్రీమతి అని తగిలించుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నీతో ఎప్పుడూ మాటల్లో గెలవలేను కదమ్మా. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యం చేసింది. చీకట్లు ముసురుకున్నాయి.
మొక్కల మించి చల్లగాలి వీస్తోంది. ఇంటిల్లిపాది పెరట్లో కూర్చున్నారు. మధ్య మధ్యలో పాపా బాబుల అల్లరి వినిపిస్తోంది. మావయ్య గారు, మిమ్మల్ని ఓ మాట అడగాలనుకుంటున్నాను, నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నది లావణ్య. అడుగమ్మా, నీకడ్డేమిటి? ఆప్యాయంగా అన్నాడాయన. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నది. గంగ భవిష్యత్తు ఏం ఆలోచించారు? త్రుళ్ళిపడ్డాడాయన. 2 పిల్లల తల్లి మా దగ్గర మా సంరక్షణలో ఉంటూ ఆ పిల్లల్ని పెద్ద చేయడమే గంగకున్న బాధ్యత. ఇంకా వేరే భవిష్యత్తు ఏమిటి? ఎంత అన్యాయం! మీ సంరక్షణలో కాదు తనున్నది, మీ పంచన. లావణ్య, కోపం వద్దు మామయ్య గారు. సందర్భం వచ్చింది కాబట్టి, మీ దగ్గర నాకు చనువుంది కాబట్టి అడుగుతున్నాను. 3 పదులు కూడా దాటన ఆ పిల్ల అలా మీ ఇంటిల్లిపాదికి సేవలు చేస్తూ మీరు పెట్టింది తింటూ బ్రతకాల్సిందేనా? లావణ్య, నువ్వు చేసిన పనికే ఈ కుటుంబం ఎంత అల్లరి పాలైందో నీకు తెలీదు. మీ అత్తయ్య కుమిలి కుమిలి ఈ మధ్యే కాస్త మనుషుల్లో పడుతోంది. మన సంప్రదాయం, ఆచారం వీటికి విరుద్ధమైన పని చేసి ఈ ఇంటి కోడలిగా కళంకం తెచ్చావు. గంగనన్నా మా ఇంటి పరువు ప్రతిష్టలను నిలపని. కొంచెం ఆగ్రహంగా అన్నారాయన. మీ ఇంటి పరువు ప్రతిష్టలు నిలవడం కోసం విలువైన ఓ ఆడపిల్ల జీవితం బలి కావాల్సిందేనా? కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్నాం. శాస్త్ర విజ్ఞానం ఎంతో పెరిగి రేపో మాపో మనిషి చంద్రమండలం మీద స్థిర నివాసం ఏర్పరచుకోబోతున్న ఈ తరుణంలో కూడా మీ ఆలోచనా దృక్పథంలో మార్పు రాలేదు. ఇంతకన్నా విషాదం ఉందా? మీ అబ్బాయి సంగతి తెలిసి ఓ ఆడపిల్ల అతన్ని భర్తగా భరించలేక పారిపోయినా నిస్సహాయురాలైన మరో ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా అతని జీవితంలో ప్రవేశపెట్టారు. కేవలం మీకో వంశాంకురం అందించడానికి ఆమెను బలి చేశారు. ఇప్పటికైనా ఆమె భవిష్యత్తుకో బాట వేసి మీ విశాల హృదయం చాటుకోండి. ఆయన అవాక్కైనాడు. ఏమిటి లావణ్య అనేది? ఏం చేయమంటోంది తనని? ఏం చేయమంటావు లావణ్య? వణికే కంఠంతో అడిగాడు. భయపడకండి మావయ్య. ముందు ఆమెకి తన కాళ్ళ మీద తాను నిలబడగల శక్తిని, స్థైర్యాన్ని ప్రసాదించండి. ఆర్థికంగా ఆమెకి స్వాతంత్రం కల్పిస్తే జీవితాంతం మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకవలసిన అవసరం ఉండదు కదా. ఇది లావణ్యగా నా సలహా. అవధాని గారి తల మీద సమ్మెడతో కొడుతున్నట్లయింది. ఇది ఎలా సాధ్యం? కొన్ని నిమిషాల తరువాత దృఢంగా అన్నాడు. ఈ ఇంటికి కొన్ని నియమాలున్నాయి, కొన్ని పద్ధతులున్నాయి. వాటిని నువ్వెలాగూ సమాధి చేశావు. గంగని అలా బ్రతకనీ లావణ్య. దాని మనసు పాడు చేయకు. పడుకో, బాగా పొద్దుపోయింది అంటూ లేచి కండువా దులిపి మీద వేసుకుని బయటికెళ్ళిపోయాడాయన. లావణ్య నిట్టూర్చింది. తెల్లవారింది. నిద్రలేచిన లావణ్య గబగబా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి బయలుదేరింది. గంగ కాఫీ తెచ్చిచ్చి మౌనంగా లోపలికెళ్ళిపోయింది. పిల్లలు లేచారేమో ఒక్కసారి దగ్గరకు తీసుకుని వాళ్ళకేమన్నా ఇవ్వాలనుకుంది. కానీ పిల్లలు లేవలేదు. రాజ్యలక్ష్మి గారైతే నిన్నటి నుంచి పలకరించలేదు. మొక్కుబడిగా అన్నం పెట్టింది. అది అవధాని గారి భయంతో. మిగతా వాళ్ళెవ్వరూ మాట్లాడరని తెలుసు. గంగ ఓ యంత్రంలా పనులు చేయడం తప్ప మాట్లాడగా వినలేదు. లావణ్య కాఫీ త్రాగుతూ ఆలోచిస్తూ తన రాకకు ఆనందించి వెళ్తోందని విచారించే ఒకే ఒక వ్యక్తి కోసం చూస్తోంది. కానీ ఆయన కనిపించలేదు. లావణ్య గ్లాస్ కిటికీలో పెట్టి లోపలికి తొంగి చూస్తూ గంగా అని పిలిచింది. గంగ బయటికి వచ్చింది. మావయ్య గారు లేరా? లేరు, గుడికెళ్ళారు. గంగ చాలా సౌమ్యంగా జవాబిచ్చింది. ఎప్పుడొస్తారు? ఏమన్నా చెప్పారా? లేదు, మీకది ఇవ్వమన్నారు. వేలితో ఓ మూలగా పెట్టిన చిన్న ఇనప్పెట్టె చూపించింది. లావణ్యకి షాక్ తగిలినట్టయింది. అదే తను ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిన స్మృతుల ఖజానా. అది ఇక్కడ పెట్టారంటే ఇంకా సెలవు వెళ్ళిరా అని తనకి ఆయన శాశ్వతమైన వీడ్కోలు పలికినట్టేనా? లావణ్య గుండెల మీద సమ్మెడతో కొట్టినట్టయింది. ఇంతకాలానికి మొదటిసారి అవధాని గారు తన పట్ల చూపించిన నిరాదరణ తట్టుకోలేకపోయింది.
ఆ పెట్టె ముట్టుకోలేదు. అది ఇక్కడ వదిలేసిన కారణం వేరు. అవధాని గారి కోరిక తీర్చడానికి తను మరోసారి ఈ ఇంటికి రావాలంటే అదే వంక. దానికోసం వచ్చానని చెప్పచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదన్నమాట. ఇంకెందుకు ఈ స్మృతులు? సూట్ కేసు తీసుకుని చకచకా బస్టాండ్ చేరింది. మనస్సు ముక్కలవుతున్నట్టుగా అనిపించింది. విషాదంతో నిండిన హృదయం భారంగా ఉంది. కన్నీళ్లు ఘనీభవించాయి. ఏ ఆప్యాయత తనకి ఆ ఇంటికి వంతెన వేసి ఇంతకాలం దూరమైన ఈనాడిలా రానిచ్చిందో, ఆ ఆప్యాయత తను కోల్పోయాక ఈ ఊరిలో ఈ ఇంటితో పూర్తిగా అనుబంధం తెంచుకున్న ఆనాటికన్నా ఈనాడు ఆవేదన ఎక్కువైంది. ఆనాడు మళ్ళీ ఎప్పటికైనా వస్తానన్న ఆశ. కానీ ఈనాడు బస్సు వచ్చింది. భారంగా కదిలి ఫుట్బోర్డు కడ్డీ పట్టుకుని బస్సు ఎక్కబోయిన లావణ్య తన భుజం మీద బరువుగా ఓ చేయి పడటంతో చివ్వున తిరిగి చూసింది. ప్రశాంతమైన ముఖంతో అవధాని గారు, ఆయన పక్కనే చేతిలో సూట్ కేసుతో గంగ. స్థాణువైపోయింది లావణ్య. మావయ్య, మీరు? అవధాని గంభీరంగా నవ్వాడు. నేనేనమ్మా. రాత్రంతా ఆలోచించి నేను చాలా స్వార్థపరుణ్ణన్న నిజం గ్రహించాను. నా స్వార్థం కోసం గంగ జీవితం ఇప్పటికే నాశనం చేశాను. ఇంకా అలా జరగకూడదు. ఈ అమాయకురాలికి సరైన గైడువి నువ్వే. అందుకే నీకు అప్పగించాలని వచ్చాను. నేను ఈ వాస్తవాన్ని నమ్మలేకపోతున్నాను. మరి పిల్లలు? అయోమయంగా అడిగింది. పిల్లలు నా వంశం కోసం కదమ్మా. వాళ్ళ బాధ్యత నేను బ్రతికున్నంతకాలం నాదే. పొరపాటు మావయ్య. పిల్లలు వంశం కోసమైనా తల్లి పిల్లల కోసమే. ఈ నిజం మర్చిపోకండి. గంగ తనకంటూ ఓ జీవితాన్ని ఏర్పరచుకునేదాకా వాళ్ళ సంరక్షణ భారం మీదే. లావణ్య, ఆ రోజు నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఆవేశంలో ఆలోచన మరచి వెళ్ళిపోతోంది. గౌరవనీయమైన భద్రత గల జీవితాన్ని కాలదన్నుకుంటోంది. ఎన్ని బాధలు పడుతోందో, ఏం చేస్తుందో అని మదనపడ్డాను. కానీ సాహసించి వెళ్ళినందుకు ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించటమే కాక నీ రచనలతో మరెందరికో స్ఫూర్తినిస్తున్నావు. బహుశా ఆనాడలా నువ్వు వెళ్ళకపోయి ఉంటే ఈనాటి గంగస్థానం నీదై ఉండేది. అందుకే అప్పటి నీ నిర్ణయాన్ని నేనీనాడు మనస్ఫూర్తిగా హర్షిస్తున్నానమ్మా. ఆయన కళ్ళల్లో 2 బాష్పాలు. అదృష్టవంతురాల్ని మావయ్య. గంగని పూర్తి వ్యక్తిత్వం నిండిన స్త్రీగా మీకు అప్పగిస్తాను, మీ కోడలిగా. నా కోడలుగానే నేను కావాలని ఆశిస్తే అది మళ్ళీ నా స్వార్థమే అవుతుంది. నా కూతురిగా ఆహ్వానిస్తాను. లావణ్య హృదయం ఆయన ఔన్నత్యానికి అభివాదం చేసింది మౌనంగా. అప్పుడు ఆ కూతురి జీవితం ఏం చెయ్యాలో నిర్ణయించే భారం మీదే అవుతుంది మావయ్య అన్నది. నేను అందాక బ్రతికుంటే తప్పక గంగకు అందమైన బ్రతుకునిస్తాను. అందాక ఈమె బ్రతుకు పుస్తకం నీకిస్తున్నాను. దీన్ని తిరగరాసి ఆవిష్కరించే బాధ్యత నీదే. గంగ చేయి లావణ్య చేతిలో పెట్టాడు. ధన్యురాల్ని అన్నది లావణ్య. బస్ ఎక్కమన్నట్టుగా బెల్ కొట్టాడు కండక్టర్. గంగ వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. వస్తాను మావయ్య. లావణ్య చేతులు జోడించింది. శుభమస్తు అన్నాడాయన నిండుగా ఇద్దరినీ దీవిస్తూ. దుమ్ము రేపుకుంటూ కదిలిన బస్లోంచి ఊపుతున్న లావణ్య చేయి కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా అయినా అభయహస్తంలా కనిపించింది ఆయనకి. కథ పేరు ఆవిష్కారం. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.